జనసేనలో భారీ రాజకీయ కసరత్తు మొదలైంది. పార్టీ ప్రక్షాళనకు శ్రీకారం చుట్టిన పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఒక్కసారిగా 26 మంది అధికార ప్రతినిధుల కమిటీని రద్దు చేయడం రాజకీయంగా చర్చనీయాంశమైంది. స్థానిక ఎన్నికలకు ముందే పార్టీని పూర్తిగా కొత్త రూపంలోకి తీసుకురావాలనే వ్యూహం కనిపిస్తోంది. మరి కొత్త కమిటీలతో జనసేన సంస్థాగతంగా మరింత బలపడబోతోందా? కొత్త ముఖాలకు ఈసారి పెద్దపీట వేయబోతున్నారా? 26 మంది అధికార ప్రతినిధులను ఒకేసారి తప్పించడం వెనుక అసలు రాజకీయ వ్యూహమేంటి? రాబోయే స్థానిక ఎన్నికల్లో ఈ ప్రక్షాళన జనసేనకు ఎంత మేర కలిసొస్తుంది? జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పార్టీ సంస్థాగత నిర్మాణంపై పూర్తి స్థాయిలో దృష్టి సారించినట్లు తాజా పరిణామాలు చెబుతున్నాయి. అధికారంలో భాగస్వామిగా ఉండడం ఒకవైపైతే మరొకవైపు పార్టీని గ్రామస్థాయి నుండి బలోపేతం చేయడం అనే వ్యూహంతో ఆయన ముందుకు సాగుతున్నట్లు కనిపిస్తోంది. అందులో భాగంగానే రాష్ట్ర అధికార ప్రతినిధుల కమిటీని పూర్తిగా రద్దు చేస్తూ తీసుకున్న నిర్ణయం ఇప్పుడు రాజకీయంగా చర్చనీయాంశమైంది. సాధారణంగా ఏ రాజకీయ పార్టీ అయినా అధికార ప్రతినిధుల కమిటీని మార్చడం పెద్ద విషయం కాదు. కానీ ఒకేసారి 26 మంది అధికార ప్రతినిధులను బాధ్యతల నుండి తప్పించడం, కొత్త కమిటీ ప్రకటించే వరకు పార్టీ పేరుతో ఎవరూ మీడియా సమావేశాలు నిర్వహించకూడదని, టీవీ డిబేట్లలో పాల్గొనకూడదని ఆదేశించడం మాత్రం అసాధారణ పరిణామంగా రాజకీయ విశ్లేషకులు చూస్తున్నారు. ఇప్పటికే ప్రకాశం, నెల్లూరు జిల్లా కమిటీలను రద్దు చేసిన పవన్ కళ్యాణ్ కొత్త కమిటీల ఏర్పాటుపై కసరత్తు ప్రారంభించారు. పార్లమెంటరీ నియోజకవర్గాల వారీగా కొత్త నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ఇప్పుడు అధికార ప్రతినిధుల కమిటీని కూడా రద్దు చేయడంతో పార్టీ ప్రక్షాళన మరింత వేగం పుంజుకున్నట్లు కనిపిస్తోంది. జనసేన స్థాపన నుండి ఇప్పటి వరకు పార్టీ ఎదుగుదల ఎక్కువగా పవన్ కళ్యాణ్ వ్యక్తిగత ఇమేజ్ పైనే ఆధారపడి ఉందనే అభిప్రాయం ఉంది. కానీ ఇప్పుడు అధికారంలో భాగస్వామిగా ఉన్న నేపథ్యంలో కేవలం నాయకుడి ఇమేజ్ సరిపోదని, బలమైన సంస్థాగత నిర్మాణం కూడా అవసరమనే భావనతో పార్టీ ముందుకు వెళ్తోందని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. స్థానిక సంస్థల ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో ఈ మార్పులు జరగడం కూడా ప్రాధాన్యతను సంతరించుకుంది. గ్రామస్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు పార్టీని సమర్థవంతంగా నడిపించాలంటే కొత్త నాయకత్వానికి అవకాశం కల్పించవలసిన అవసరముందని జనసేన భావిస్తున్నట్లు తెలుస్తోంది. కొత్త కమిటీలలో యువతకు పెద్దపీట వేయాలన్న ఆలోచన కూడా ఇప్పుడు చర్చకొస్తోంది. ఐటీ ఉద్యోగులు, చదువుకున్న యువత, వివిధ రంగాలలో నైపుణ్యం ఉన్న వ్యక్తులను పార్టీలో కీలక బాధ్యతల్లోకి తీసుకురావాలన్న ఆలోచన ఉన్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇది నిజమైతే జనసేన సంస్థాగత నిర్మాణంలో గణనీయమైన మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉంది. ఇది కేవలం పాతవారిని తప్పించడం మాత్రమే కాదు, పనితీరు, ప్రజల్లో కమ్యూనికేషన్, మీడియా ప్రజెంటేషన్, రాజకీయ అవగాహన వంటి అంశాలను పరిగణలోకి తీసుకుని కొత్త బృందాన్ని తయారు చేయాలన్న ప్రయత్నంగా కూడా దీన్ని చూడొచ్చు. మరొకవైపు కూటమి రాజకీయాలు కూడా ఈ నిర్ణయానికి పరోక్ష కారణంగా కనిపిస్తున్నాయి. తెలుగుదేశం, బీజేపీతో కలిసి అధికారంలో ఉన్న జనసేన ఇకపై మరింత బాధ్యతాయుతంగా వ్యవహరించవలసిన అవసరం ఉంది. పార్టీ అధికార ప్రతినిధులు చేసే వ్యాఖ్యలు కూటమిపై ప్రభావం చూపే అవకాశం ఉండడంతో ఒక క్రమబద్దమైన కమ్యూనికేషన్ వ్యవస్థను ఏర్పాటు చేయాలని పార్టీ భావించి ఉండవచ్చని విశ్లేషకులు అంటున్నారు. ఇప్పటి వరకు జనసేన తరఫున వేర్వేరు నేతలు వేర్వేరు అంశాలపై స్పందించేవారు. కొన్ని సందర్భాలలో అవే వ్యాఖ్యలు వివాదాలకు దారితీసిన సందర్భాలు కూడా ఉన్నాయి. అలాంటి పరిస్థితులు పునరావృతం కాకుండా ఒకే విధమైన అధికారిక వైఖరిని ప్రజల్లోకి తీసుకువెళ్లాలన్న లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా కూడా రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. మరో ముఖ్యమైన అంశం పార్టీ పనితీరు సమీక్ష. అధికారంలోకి వచ్చిన తరువాత పార్టీ నాయకుల పనితీరును పవన్ కళ్యాణ్ స్వయంగా పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ఎక్కడ బలహీనతలు ఉన్నాయి, ఎక్కడ మార్పులు అవసరం, ఎక్కడ కొత్త నాయకత్వాన్ని తీసుకురావాలి అనే అంశాలపై ఆయన దృష్టి పెట్టినట్లు సమాచారం. జనసేనకు ఇప్పటి వరకు ఉన్న ప్రధాన బలం యువత. అదే బలాన్ని సంస్థాగతంగా మార్చాలంటే యువ నాయకత్వాన్ని ముందుకు తీసుకురావాల్సిందేనని పార్టీ భావిస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే ఈసారి కొత్త కమిటీలలో యువతకు పెద్దపీట వేస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. స్థానిక సంస్థల ఎన్నికలు ఏ పార్టీకైనా అత్యంత కీలకం. గ్రామస్థాయి బలం లేకుండా అసెంబ్లీ ఎన్నికల్లో విజయాలు సాధించడం కష్టమే.
ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకునే పవన్ కళ్యాణ్ ఇప్పటి నుండే పార్టీని ఎన్నికలకు సిద్ధం చేస్తున్నారని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. అయితే ఈ మార్పుల ప్రభావం ఎలా ఉంటుంది అనేది కొత్త కమిటీల ప్రకటన తరువాతే స్పష్టమవుతోంది. పాత నాయకులకు ఎంత ప్రాధాన్యత ఇస్తారు, కొత్త వారికి ఎంత అవకాశం కల్పిస్తారు, యువతకు నిజంగానే పెద్దపీట వేస్తారా, సంస్థాగత నిర్మాణంలో ఎలాంటి మార్పులు తీసుకొస్తారు అనే అంశాలపై ఇప్పుడు అందరి దృష్టి ఉంది. మొత్తానికి జనసేనలో ప్రారంభమైన ఈ ప్రక్షాళన రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు, భవిష్యత్ అసెంబ్లీ ఎన్నికలు, పార్టీ సంస్థాగత బలోపేతం, యువ నాయకత్వానికి అవకాశం, కూటమి రాజకీయాల్లో మరింత సమర్థవంతమైన పాత్ర, ఈ అన్ని అంశాలను దృష్టిలో పెట్టుకుని పవన్ కళ్యాణ్ అమలు చేస్తున్న వ్యూహాత్మక పునర్వ్యవస్థీకరణగా రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. మరి కొత్త కమిటీలు ఎలా ఉంటాయి, వాటి ద్వారా పార్టీకి ఎంత మేర ప్రయోజనం కలుగుతోంది, జనసేనను మరింత బలమైన రాజకీయ శక్తిగా మార్చగలవా అన్నది రానున్న రోజుల్లో తేలనుంది.